వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఒక మినీ వ్లాగ్. మేమైతే డిన్నర్కి వచ్చేసాము ద ఫుడ్ రెస్టారెంట్కి. సో ఈ పర్టికులర్ ప్లేస్కి మేము చాలా డేస్ నుంచి రావాలని అనుకుంటున్నాము. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. బయట అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. సో మేము ఈ వేలో ట్రావెల్ చేసేటప్పుడు అనుకునేది ఇక్కడికి ఒక్కసారి రావాలని. సో ఫైనల్గా వచ్చేసాము. బయట అంబియన్సే కాదు, లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో నేను ఎర్లీగా డిన్నర్ చేస్తా కదా, సో మేము 7:30 వరకు వచ్చేసాము. అంత ఖాళీ ఉంది, ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాము. సో మేము ఎర్లీగా రావడం వల్ల అంత ఖాళీగా ఉందన్నమాట. సో మా నాన్న అయితే ఫుల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఉన్నాడు. సో వాళ్ళ డాడీని అన్నీ అడుగుతున్నాడు అనమాట, ఇది ఆర్డర్ చేయి, అది ఆర్డర్ చేయని. యాక్చువల్గా వాడికి స్ప్రింగ్ రోల్ కావాలట. వాడి బుక్లో చూశాడు స్ప్రింగ్ రోల్. సో దాని గురించి అడుగుతున్నాడు అనమాట చాలా డేస్. సో మేము ఏం కావాలి అని అడుగుతుంటే నాకు స్ప్రింగ్ రోల్ కావాలని చెప్తున్నాడు. ఇక్కడైతే స్ప్రింగ్ రోల్స్ లేవంట. ఆ విషయం చెప్పగానే వాడు ఫుల్ డిసప్పాయింట్ అయ్యాడు. వాడు డిసప్పాయింట్మెంట్ ఫేస్ చూసి అక్కడ ఉన్న వెయిటర్ పక్కనే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు. హ్యాపీ. సో పిల్లలతో బయటకు వస్తే ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా, వాళ్ళకి ఫుడ్ నచ్చుతుందా, ఎంజాయ్ చేస్తారా లేదా అని. వాడికైతే ఫుడ్ చాలా నచ్చింది. వాడి కోసం తెచ్చిన స్ప్రింగ్ రోల్స్ అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు. అలాగే క్యూకుంబర్స్ తిన్నాడు, కొంచెం రైస్ కూడా తిన్నాడు. సో మాకేంటంటే వాడు ఎంజాయ్ చేస్తే మాకు కడుపు నిండిపోతుంది. సో ప్రతి పేరెంట్స్కి అలానే కదా. సో పిల్లలు ఎంజాయ్ చేస్తే వాళ్ళని చూసి మనం కూడా ఎంజాయ్ చేస్తాం. సో వాళ్ళ డాడీ ఇక్కడ తిను అని చెప్తుంటే తినేసి ఓకే అని చెప్తున్నాడు. వాడి చేతితో వాడికి తినడం అలవాటు అండి. ఇంట్లో కూడా తింటాడు. సో మాకు ఎక్కడైనా బయటకు వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. వాడు తింటాడు, మమ్మల్ని కూడా హ్యాపీగా తిననిస్తాడు. సో ఈ ప్లేస్కి మేము రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, అదే ప్లే ఏరియా. ఈ మధ్య ఏమవుతుందంటే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా ఆ ప్లేస్ వాడు ఎంజాయ్ చేసే విధంగా ఉందా లేదా అని చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలకి ప్లే ఏరియా ఉంటే చాలు, ఏం అవసరం లేదు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ వదలకుండా అన్నీ ఎక్కి ఆడేశాడు వాడు. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడే స్పెండ్ చేసాం మేము.
పిల్లలకేంటంటే ఎక్కువ ఇండోర్స్‌లోనే ఉండి వాళ్ళకి బాగా బోర్ అయితుంటది. అప్పుడప్పుడు ఇలా ఔట్‌డోర్స్‌కి తీసుకొస్తే బాగా ఎక్సైట్ అవుతుంటారు. మేము కూడా ఎక్కువ వాడిని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాము వీలైనంత వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. నా ఛానల్‌లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు చూడకపోతే వెళ్లి చూసేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేమైతే మా డిన్నర్‌ని కంప్లీట్ చేసుకొని, గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో, మీ అందరికీ కూడా హ్యాపీ వాలంటైన్స్